విజయనగరం ఆ పేరు వింటేనే ఆ వైభే వీరబ్బ. అప్పట్లో వాళ్ళు సిటీని ఎలా ప్లాన్ చేస్తారో తెలిస్తే ఇప్పుడొచ్చే స్మార్ట్ సిటీస్ కూడా ఫిదా అయిపోతాయి. విజయనగరం అర్బన్ ప్లానింగ్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. రెడీనా? అసలు విజయనగరం సిటీని అంత బాగా ఎలా కట్టారు? వాళ్ళ దగ్గర ఏమైనా సీక్రెట్ ఫార్ములా ఉందా? సింపుల్ గా చెప్పాలి అంటే వాళ్ళు ప్రకృతి, నీరు, జనాల సౌకర్యం గురించి బాగా ఆలోచించారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సస్టైనబుల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎప్పుడో లైవ్ లో చూపించారు. అంటే పర్యావరణాన్ని కాపాడుతూ సమాజ వనరులను జాగ్రత్తగా వాడుకుంటూ ప్రజలందరికీ సౌకర్యవంతమైన జీవితాన్ని అందించారు. నగర నిర్మాణంలో వాళ్ళు చూపించిన దూరదృష్టి నేటి నగర ప్రణాళికకు ఆదర్శం. ఆ తర్వాత నీళ్ళని ఎలా మేనేజ్ చేస్తారో తెలుసా? చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు. వాళ్ళు వర్షపు నీటిని ఎలా దాచుకున్నారో చూస్తే ఇప్పటికీ మనం నేర్చుకోవచ్చు. అప్పట్లో వాడిన నీటి నిర్వహణ పద్ధతులు ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సూపర్ హెల్ప్ అవుతాయి. వాళ్ళు నీటిని కేవలం నిల్వ చేయడం మాత్రమే కాదు, సమర్థవంతంగా ఉపయోగించారు. వ్యవసాయానికి, ప్రజల అవసరాలకు నీటిని అందించడంలో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అంతేకాకుండా వాళ్ళు భూగర్భ జలాలను కూడా జాగ్రత్తగా వాడుకున్నారు. ఇంకా రోడ్లు, మార్కెట్లు, గుళ్ళు అన్ని ఒక పద్ధతి ప్రకారం కట్టారు. జనాల కంఫర్ట్, సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం జోన్ ప్లానింగ్, ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడే వాళ్ళు ఆచరణలో చూపించారు. నగరంలోని ప్రధాన రోడ్లు విశాలంగా మరియు చక్కగా నిర్మించబడ్డాయి. ఇది రవాణాకు సులభతరం చేసింది. వాళ్ళ మార్కెట్ ప్రాంతాలను నివాస ప్రాంతాల నుంచి వేరు చేశారు. ఇది ప్రజలకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించింది. అంతేకాకుండా వాళ్ళ భద్రత కోసం కోటగోడలు, బురుజులు నిర్మించారు. ఇది నగరాన్ని శత్రువుల నుంచి రక్షించింది. అలాగే గుళ్ళు, ప్యాలెస్లు చూస్తే కళ్ళు తిప్పుకోలే. ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, పచ్చదనం అన్ని కలిపి ఒక బ్యాలెన్స్డ్ సిటీని కట్టారు. ఇప్పుడు మనం గ్రీన్ బిల్డింగ్స్, అర్బన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఆల్రెడీ చేసి చూపించేశారు. నగరంలోని ప్రతి మూలలో కళ మరియు సంస్కృతి కనిపించేలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు అనేక ఉద్యానవనాలను మరియు చెట్లను నాటారు. ఇది నగరానికి సహజమైన అందాన్ని అందించింది. వాళ్ళు శిల్పకళ, చిత్రలేఖనానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ఇది నగరాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దింది. వాళ్ళు నగరంలో అనేక కళాశాలలు మరియు గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది విద్య మరియు జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చింది. ఫైనల్లీ విజయనగరం ప్లానింగ్ ఇప్పుడు మన స్మార్ట్ సిటీకి ఒక గైడ్ లాంటిది. పాత టెక్నిక్స్, ఇప్పుడున్న టెక్నాలజీ కలిపితే మన సిటీస్ ఇంకా బాగుంటాయి. విజయనగరం అర్బన్ ప్లానింగ్ మనకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మన సాంస్కృతిక వారసత్వానికి ఒక గుర్తు విజయనగరం.